అనుమతి ఇవ్వలేదు అంటున్నారు. ఇందిరాగాంధీ నాతో 12 సంవత్సరాలు కాపురం చేసిందని జవహర్లాల్ నెహ్రూ పిఏ పుస్తకం రాశాడు. 12 సంవత్సరాలు నాతో ఉందని చెప్పి. జవహర్లాల్ నెహ్రూ దగ్గర 17 ఏళ్ల పాటు పిఏగా చేసిన ఆయన రాశాడు పుస్తకం. దాన్ని బ్యాన్ చేశారు వీళ్ళు. అట్లాంటివి ఉన్నాయి ఆ రోజున. అట్లాగే ఇక్కడ సైనిక అధికారులు రాసేటటువంటి వాటికి సంబంధించి దేశ భద్రతకు సంబంధించిన దాన్ని ఏమంటారంటే మన విధానం ఏం జరిగింది ఫీల్డ్లో అనేది బయటికి రానియకూడదు, రహస్యంగా ఉంచాలి, రికార్డులో ఉంచుకోవాలి, అది బయటికి చెప్పకూడదు. కాబట్టి అది పర్మిషన్ ఇవ్వట్లేదు. దాంట్లో ఏముందో తెలియదు కాబట్టి ఇతను ఏం చేశాడు, దాన్ని వక్రీకరించడం. ఆయన ఏది మీరు ప్రొసీడ్ అన్నాడు, అంతే తప్పించి అండగా నిలబడలేదు అన్నటువంటి. ఎవడన్నా జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఏమన్నాడు, అడిగితే ఏం చెయ్యొద్దు మీరు మూసుకు కూర్చోమని చెప్పాడు. మోడీ ఏం చెప్పాడు, మీకేం న్యాయం అయితే చేయండి అన్నాడు. ప్రభుత్వం నీ వెనకాల ఉందిరా, నీకు ఏ ఆయుధాలు కావాలో తీసుకో, యుద్ధ విమానాలతో వాడతావా, బాంబులే వాడతావా, మిస్సైల్లే వాడతావా, ట్యాంకర్లే వాడతావా, చాయిస్ ఈజ్ ఎవర్స్, నీకేం కావాలో తీసుకో, నువ్వు స్ట్రాంగ్గా ఉండు అక్కడ అని చెప్పాడు. ఇది రైటా రాంగా? అతను రాంగ్ అంటున్నాడు దాన్ని. మోడీ పద్దాకే నువ్వు ఇట్లా కాదు ఇట్లా కాల్చమని చెప్పు, మిషన్ గన్ ఎట్ట తిప్పమని చెప్పు, వాడు గన్ అడిగితే నువ్వేమో